అది కాదు మేడం. గోవింద్, జరిగింది వదిలేసి జరగాల్సింది చూడు. ఆ 25 ఎకరాలు రేపు ఫోరం పేరు మీద రిజిస్టర్ చేయించు. మహా, కాస్త దగ్గరుండి అది నువ్వే చూసుకో. రవి, గోవింద్ రిజిస్ట్రేషన్ అయ్యాక నాకు చెప్పండి. చూసావా, ఆవిడికి నువ్వెంత చేసినా ఒక్క మాట కూడా అనలేదు నిన్ను. అయినా మీ అమ్మ విషయంలో నువ్విలా చేయడమేంటి? ఏమైంది మహా నీకు? నాకేం కాలేదు, నువ్వెక్కువగా ఆలోచించకు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. ఏమే అను, మీ డాడీ ఉన్నాడే, అన్ని ప్రగల్భాలు మన దగ్గరే. అక్కడ రోజీ దగ్గర ఆయన పప్పులేం ఉడకవు. మమ్మీ, అవునే, నువ్విలా చెయ్యని నీకు, నువ్వలా చెయ్యని నాకు చెప్తాడు. చెయ్యకపోతే తిడతాడు, కానీ ఆయన చెప్పింది చేయడు. ఆయనే ఫెయిల్ అవుతాడు. అప్పుడు ఆయన్ని మనం కూడా తిట్టాలి. అవునా? అయితే తిట్టు మరి. తిడతాను, రానివ్వు. నాకేమైనా భయం అనుకున్నావా? అవసరమైతే నెత్తి మీద ఒక మొట్టికాయ వేసైనా అడుగుతాను. ఒసే, నీకేం పోయే కాలం వచ్చిందే, నన్ను కొట్టావు. అబ్బా, నీకు కళ్ళు కాదే, నోరు పోవాల్సింది. యాండి, మీరెప్పుడొచ్చారండి? డాడీ ఇక్కడే ఉన్నారమ్మా. నువ్వే టైంకి టంగ్ స్లిప్ అయ్యావు. ఒసే సాడిస్ట్ దానా, మా ఆయనతో నన్నే కొట్టిస్తావా? చెప్పాలి కదా ఆయన ఉన్నారని. ఏయ్, నోరు మూసుకో. ఇంకా అసలే అనుకున్నది అవ్వలేదని మంటలో ఉన్నాను. కెలికావంటే చంపుతాను. ఏమైంది డాడీ? రోజీకి మహాలక్ష్మి తప్పు చేస్తూ దొరికేలా చేశా. మల్టీనేషనల్ కంపెనీస్లో రోజీ పరువు పోయేలా చేశా. కానీ ఇదంతా చేసింది దేనికోసమో అది మాత్రం సక్సెస్ కాలేదు. దేనికోసం చేశారు? ఏది సక్సెస్ కాలేదు? ఆ మహాతో ల్యాండ్ పింకీ పేరు మీద రాయించేలా చేసి దానివల్ల రోజీ అవమానపడేలా చేశాను. కానీ అన్ని మాటలు పడి మర్యాద పోయినా కూడా రోజీ దానికి కారణమైన మహాలక్ష్మిని ఒక్క మాట కూడా అనలేదు. పైగా ముందే చెప్తే నేనే పింకీ పేరు మీద రాస్తా కదా అంది. అబ్బా, నిజంగా డాడీ? అప్పుడప్పుడు రోజీని చూస్తే కోపం కన్నా అభిమానించాలని అనిపిస్తుంది. అలా ఉంటుంది ఆమె ఆలోచించే విధానం, బిహేవియర్. అదే రోజీ గొప్పతనం బేబీ. శత్రువు కూడా తనని ఆరాధించేలా చేస్తోంది. ఇలా రోజీ భజన చేయడమేనా? దానికి చెక్ పెట్టేదేమైనా ఉందా? ఎందుకు లేదు? మహాలక్ష్మి మన చేతుల్లోనే ఉంది. దాన్ని అడ్డం పెట్టుకుని రోజీకి చుక్కలు చూపిస్తాను. ఇన్నాళ్ళు సంపాదించుకున్న
పేరు, పరువు, ప్రతిష్టలు అన్నీ పోగొట్టి రోజీని ప్రేమించే వాళ్ళందరినీ తనకి దూరం చేసి ఒంటరిగా వీధిన పడి తిరిగేలా చేస్తా. తను స్థాపించిన ఈ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని బీభత్సంగా ఎంజాయ్ చేస్తా. చెప్పినంత తేలిక కదులే చేయడం. ఏయ్, ఏంటే మనసులో అనుకుంటే తెలియదు అనుకున్నావా? యాండి? తెలియక కాకపోయినా చేసి చూపిస్తానే, అప్పుడు తెలుస్తుంది నీకు నా సత్తా. అబే మీరేంటో నాకు తెలుసండి, కాకపోతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే. ఇవే మీ ఊరి తెలివితేటలు తగ్గించుకుంటే మంచిది. అలాగేనండి, మీరు చెప్పారు కదా, తగ్గించేద్దాం. ఏమంత కష్టం కాదు. తెలివితేటలు లేకపోతే కష్టం గాని నాకు తెలివితేటలు ఉన్నాయి కాబట్టి తగ్గించొచ్చు. ఓకే, డన్ డన్. ఏమే అను అను పలికి చావే అను. అను బావుగారు, బావుగారు. ఛా, వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయినట్టున్నారు దుర్మార్గులు. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి మేడం కళ్ళు ఎర్రగా ఉన్నాయి? రాత్రి ఆనంద్ నిద్రపోనివ్వలేదా? ఓకే ఓకే, జస్ట్ కిడ్డింగ్ మేడం. కోపం తెచ్చుకోకండి, కాస్త కోపాన్ని దాచుకోండి. అది ఎవరి మీద చూపించాలో నేను చెప్తాను, వాళ్ళ మీద చూపిద్దురు గాని. మళ్ళీ ఏదో ఎత్తుతో వచ్చినట్టున్నా. ఈసారి మా అమ్మని ఇబ్బంది పెట్టే ఏ పని నేను చేయను. చచ్చా, ప్రతిసారి మీ అమ్మనే ఎందుకు టార్గెట్ చేస్తాను? నా దారి వేరు డియర్. అంటే ఈసారి నా టార్గెట్ రోజీ కాదు. మరి ఎవరు? నీ ముద్దుల పట్టి లవ్లీ. లవ్లీనా? లవ్లీనేం చేయకు ప్లీజ్. పరిమళ ప్లీజ్, నీకు దండం పెడతాను ప్లీజ్. నేనే నీకు దండం పెడతాను ప్లీజ్. నా మాటకు ఎదురు చెప్పకు, నోరు మూసుకుని చెప్పింది చెయ్యి ప్లీజ్. ఈ పరిమళ ఆల్రెడీ చెప్పా, నీ వాయిస్ లో ఎంత ఆవేశమున్నా అది కావాల్సినప్పుడే బయటికి రావాలి. ఇలా ఎక్కడ పడితే అక్కడ, ఐ మీన్ ఇలా అనవసరమైనప్పుడు మాత్రం బయటికి రాకూడదు. పరిమళ, నువ్వు అనవసరంగా నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. అమ్మో, నాకు భయమేస్తుంది. వద్దు, అలా చూడుకు ప్లీజ్. తిప్పుకున్నది చాలు, వెళ్ళి లవ్లీ ఎక్కడుందో చూసి అసలు మా మహాలక్ష్మి అక్క ఎందుకిలా బిహేవ్ చేస్తుందా అనిపించేలా వైల్డ్ గా బిహేవ్ చేయాలి. వద్దు, నా వల్ల కాదు. నా వల్ల మాత్రం నీ వీడియో అప్లోడ్ చేయడం తెలుసు. చెయ్యమంటావా? వద్దు వద్దు ప్లీజ్ వద్దు. అలరా దారికి. లవ్లీతో గొడవ పడి వచ్చి కనిపించు. పరిమళ ప్లీజ్. లవ్లీని చిన్నప్పటి నుంచి ఎవరైనా ఏమైనా అంటేని ఊరుకునేదాన్ని కాను. అలాంటిది నేను తనతో గొడవ పడ్డం దారుణం. ఆహా, మొట్టమొదటిసారి గొడవ పడితే ఆ కిక్క మామూలుగా ఉండదు. అందులోనూ ఇంత క్లోజ్ సర్కిల్ ఉన్న ఫ్యామిలీని నేనెప్పుడు చూడలే. ఎక్స్క్లూజివ్ గా నాకు చాలా బాగా నచ్చింది. నీకందర్నీ దూరం చేస్తే మీ జీవితాలు నాశనమవుతాయి. మొన్ననే అమ్మతో అయ్యింది చాలు, వదిలే పరిమళ ప్లీజ్. సరే, మీరు వెళ్లరని అర్థమైంది మేడం. నేనే మీడియా ముందుకు వెళ్ళి ఒక పెన్ డ్రైవ్ తీసుకుని ఇచ్చాననుకోండి, అంతే. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ప్లీజ్. ఓవర్ యాక్షన్ చేయకు, ఎమోషనల్ ఫుల్ బిహేవ్ చేయకు. వెళ్ళి ఆ లవ్లీకి దిమ్మ తిరిగేలా గొడవ పెట్టుకో. పరిమళ. అబ్బా,
ఎంత క్యూట్ గా పిలిచావు బేబీ. నువ్వు వెళ్ళి చెప్పిన పని చేస్తే మంచిగా స్పెషల్ గిఫ్ట్ ఇస్తా. పో పో. I love this game. So interesting. లవ్లీ, నిన్ను పింకి పుట్టడానికి ముందు నుండి ఈ చేతులతో పెంచాను. ఇప్పుడు నిన్ను నా చేతుల ద్వారా దూరం చేసుకోవాల్సిన కర్మ పట్టింది. ఏ పింకీ, నేను బాగా అందంగా ఉంటాను కదా, నాకే కనుక స్వయంవరం పెడితే ప్రభాస్ రాజు లాంటి వాళ్ళు ఎంతమంది వస్తారంటావు? లవ్లీ, ఏం పర్వాలేదు, త్వరగానే తగ్గిపోతుంది. ఏంటి నా అందమా? అందంగా ఉన్నానని పిచ్చి. హా? తగ్గిపోతే డోంట్ వర్రీ. పింకీ, అమ్మో, ఆగవే. ఏయ్, ఆగు. ఆగమంటున్నా కదా. ఏ పింకీ, ఆగు. ఏయ్, ఆగవే. ఏయ్, అయ్యో, పింకీ. పింకీ, అయ్యో, రక్తం. అమ్మా, పింకీ, 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 అయ్యో, రక్తం. పింకీ, అయ్యో. అక్క, అలా కూర్చోబెట్టు, నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను. ఆగు లవ్లీ. పింకిని పడేసింది కాకుండా ఏం తెలియనట్టు ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొస్తానంటున్నావా? అక్క, పింకీకి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది. వెయిట్, వచ్చాక మాట్లాడదాం. ఆహా, గిల్లి జోలపాడడం అంటే ఇదే. దాన్ని పడేసి రక్తం వచ్చేలా చేసి ఇప్పుడు పెద్ద డాక్టర్లే ట్రీట్మెంట్ చేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చేసిన దాని గురించి చేస్తున్న దాని గురించి మాట్లాడుతున్నా. అమ్మా, నొప్పి. అయ్యో పింకీ, అమ్మా, దెబ్బ, రక్తం. ఆపు నాటకాలు. కావాలని దాన్ని పడేసి ఇప్పుడు జాలి చూపిస్తున్నావా? అమ్మా, అమ్మ, నొప్పి. కావాలని పడేయడం ఏంటక్క? నేనెందుకు పింకీని కావాలని పడేస్తాను? అమ్మా, అది నీకే తెలియాలి. స్పీడ్గా పరిగెత్తిస్తే పడిపోతుంది. అది చిన్నపిల్ల, నీలా పరిగెత్తగలదా? ఎందుకు దాన్ని అలా టార్చర్ పెడుతున్నావు? అమ్మా, నొప్పి. నేను పింకీని టార్చర్ పెట్టడం ఏంటక్క? మమ్మీ, ఇందులో లవ్లీ తప్పేమీ లేదు. నువ్వు నోర్మి, నీకేం తెలీదు. అందరూ మంచి వాళ్ళే అనుకుంటావు. అయినా నీకెన్నిసార్లు చెప్పానే పరిగెత్తే ఆటలు ఆడుకొని? అమ్మా, నొప్పిగా ఉందమ్మా. తప్పడం లేదు పింకీ, నీకు తగిలిన దెబ్బకి నొప్పి నాకు నేను రోజు గుండెల్లో పడుచుకుంటున్నాను. నిన్న అమ్మని ఈ రోజు లవ్లీని హౌట్ చేస్తున్నాను. దానికి నొప్పిగా ఉందంటక్క. ఈ గోల ఆపి ముందు దాన్ని లోపలికి తీసుకెళ్దాం. ఏంటి గోలా? నేను గోల చేస్తున్నానా? అక్క, అంటే నేను పనులన్నీ మానుకొని నీతో గొడవలు పెట్టుకుంటున్నానా? అది కాదక్క. ఏది కాదు? ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? ఊరికే గొడవలు పెట్టుకునే దాన్ని కనిపిస్తున్నానా? ఏమైంది? ఏమవుద్ది? చిన్నప్పటి నుంచి నీ మాట విని ఈ లవ్లీని పెంచినందుకు నాకే బుద్ధులు చెప్తోంది. నేను ఊరికే ఇవ్వగాని టార్గెట్ చేస్తున్నానంట. అక్క, నేను ఆ మాట ఎప్పుడు అన్నాను? గోల చేస్తున్నానన్నావు కదా, దానికి అర్థం అదేనమ్మా. మహా, ఎందుకలా మాట్లాడుతున్నావు? మనలోలినే కదా. నేను అదే అనుకున్నా నిన్నాళ్ళు. దీని మనసులో ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని తెలియక. ఏంటా మాటలు మహా? ఉన్న మాటలే అన్నయ్య. అయినా ఇప్పుడు నా మాటలు మీ అందరికీ నచ్చవులే.
మొన్న అమ్మకి నా వల్ల అవమానం జరిగిందని నలుగురు నిలదీశారు. ఇప్పుడు ఇవిని ఒక్క మాట అన్నాను లేదు పంచాయతీకి వచ్చేసారు అందరూ. మహా, ఇది మన కుటుంబం. ఏం జరిగినా అందరూ ఉంటాం. దాన్ని పంచాయతీ అంటావేంటి? మరేమనాలమ్మా? అది చేసింది బాగుంది, ఎందుకు ఇలా చేస్తున్నావని దాన్ని ఎవ్వరూ అడగరు. నా బిడ్డకి దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది దానివల్ల. అలా ఎందుకు చేశావని అడుగుతుంటే మీరంతా నన్ను తప్పు పడుతున్నారు. అయ్యో రోజీ, నొప్పిగా ఉంది. నొప్పిగా ఉంది రోజీ. పింకీ, గోవింద్ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకునిరా. అలాగే మేడం. పింకీ, ఏం కాదులే అమ్మా, కాస్త వచ్చుకో. ఏం కాదంటావేంటమ్మా? అంత రక్తం వస్తుంటే. మహా, పిల్లలన్నాక ఆడతారు పడతారు, ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, కామన్ ఇది. దానికి ఇంత వరి అవుతా ఎలా? లవ్లీ, ఎలా తగిలింది? రోజులాగే నేను పింకీ ఆడుకుంటున్నాం. దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తుకొస్తుంటే స్లిప్ అయి పడిపోయింది రోజీ. పింకీ, కాస్త వచ్చుకో. స్లిప్ అయి కాదు, నీ స్పీడ్కి దొరకకుండా పరిగెత్తలేక పడిపోయింది. అదేంటి, లవ్లీ ఏదో కావాలని పడేసినట్టు చెప్తావేంటి? ఇదేంటన్నయ్య? పడేసిన అది బానే ఉంది, మీరంతా నన్నంటున్నారేంటి? అక్క, నేను కావాలని చేయలేదక్క. లేదు, నువ్వెప్పుడు బొద్దున్న పని చేస్తావు. పరిగెత్తే ఆటలు ఆడుకో అని పింకి పడిపోద్ది అని నీకు 100 సార్లు చెప్పాను, విన్నావా నువ్వు? అక్క అక్క మెల్లగా. సారీ అక్క. ఏమొద్దు నీ సారీ నాకు. మహా, ఆప్తావా ఇంకా? నన్నంటే వింటమ్మా? ఆత్మనానా? అంతేలే, ఈ ఇంట్లో అందరికీ నేను లోకమైపోయాను. రావే. మహా, మహా, మహా. ఏమైంది మహాకి? ఎందుకిలా రోజు రోజుకి పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తోంది? మామా, నిజంగా నేనేం చేయలేదు మామా. రోజీ, పింకీ నేను పడేయలేదు రోజీ. లవ్లీ, పింకీకి దెబ్బ తగిలింది కదా, ఆ రక్తం చూసి తట్టుకోలేక ఏదేదో మాట్లాడింది. అది అమ్మగా తన పెయిన్. తనన్న మాటలకి నువ్వేం ఫీల్ అవ్వకు. మన మహానే కదా. లేదు రోజీ, అక్కకి నన్ను తిట్టే హక్కుంది. తను అలా అన్నందుకు నేను ఫీల్ అవ్వడం లేదు. కానీ ఫస్ట్ టైం నన్ను ఇలా అనడం, ఎప్పుడు ఎవరేమన్నా తనే వెనకేసుకొచ్చేది. అలాంటిది తనే అనేసరికి అర్థమైంది. కాస్త కోపం తగ్గాక తనే వచ్చి నీతో మాట్లాడుతుందిలే. పద. పదమ్మా. ఆహా, మజా వచ్చింది. చిన్న మంట పెట్టాను, పొగ రాజుకుంది. ఇక అడవి తగలబట్టం ఖాయం. మరి సింహం లాంటి రోజీ అడవిని కాల్చే కారుచిచ్చు నుంచి కాపాడుకుంటుందా, లేక ఆ మంటల్లో తగలబడి మసైపోతుందా? చూడాలి. సారీ నాన్న, దెబ్బ బాగా తగిలిందా? ఇప్పుడు ఎలా ఉంది? రోజే క్లీన్ చేసే బ్యాండేజ్ వేసింది కదా, కొంచెం నొప్పి తగ్గింది మమ్మీ. పాపిష్టి దాన్ని, నీకు దెబ్బ తగిలితే చూస్తూ ఊరుకున్నాను. మమ్మీ, లవ్లీ తప్పేమీ లేదు. నేనే స్లిప్ అయి పడిపోయా. నాకు తెలుసురా, తెలుసు. మరి లవ్లీని ఎందుకలా తిట్టావు? పాపం లవ్లీ ఏడ్చింది తెలుసా? ఏడిపిస్తున్నా పింకీ, మీ అందరినీ నేనే ఏడిపిస్తున్నా. నా చేతులారా నేను చేసుకున్న కర్మాది. నేను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తూ మీ అందరినీ బాధ పెడుతున్నాను. పాపం లవ్లీ ఎంత హర్ట్ అయిందో. ఐఎమ్ సారీ లవ్లీ.
అవ్వలేగా. నీకేం కాదు నాన్న. మమ్మీ నేను లవ్లీ దగ్గరికి వెళ్ళనా? వెళ్ళు. థ్యాంక్ యూ. జాగ్రత్త. మహా మహా నేను విన్నది నిజమేనా? నువ్వు లవ్లీని తిట్టావా? మహా నిన్నే అడిగేది, నువ్వు లవ్లీతో గొడవ పడ్డావా? ఏ అందరితో నేను గొడవలు పడేదానిలా కనిపిస్తున్నానా? వాళ్ళు నేను చేసింది చెప్పారా? ఆ లవ్లీ చేసింది చెప్పలేదా? అయినా మన పింకి పరిగెత్తి పడిపోతే దాంట్లో లవ్లీ తప్పే ఉంది. అవును, ఆవిడ తప్పేమీ లేదు. నా బిడ్డని తరిమి పడేసినా అది తప్పులేదు. పింకీకి రక్తం వచ్చేలా చేసినా ఆ లవ్లీ తప్పేం లేదు. ఎందుకు ఏం చేసావని అడగటం మాత్రం తప్పు, చాలా పెద్ద తప్పు. అంతే కదా? మహా ఏంటి ఆ వితండవాదం? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? ఏంటానంది ఇది? ఒక తల్లిగా నా బిడ్డకి దెబ్బ తగిలితే బాధపడటం కూడా తప్ప? చూడు మహా, నిన్ను బాధపడొద్దు అని ఎవరు అనట్లేదు, కానీ ఎదుటి వారిని బాధ పెట్టకూడదు. మహా అసలేమైంది మహా నీకు? రోజు రోజుకి నీలో మార్పు కనిపిస్తుంది. మహా ఏమైంది మహా? లవ్లీ డ్రెస్ ఎవరో పాడు చేశారా ఆంటీ? వాట్? అవును, ఇదిగో ఇలా ముక్కలు ముక్కలు చేసి కాంపిటీషన్ లో ఎందుకు పనికి రాకుండా నాశనం చేశారు.